హలో అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు చాలా సార్లు ఎప్పుడైతే అపాయం వస్తదో, ఎప్పుడైతే కీడు సంభవిస్తదో, ఎప్పుడైతే కష్టాల గుండా వెళ్తా ఉంటామో, ఎవరైనా మనకు సహాయం చేస్తే బావుండు అని అనిపిస్తా ఉంటది కదా! కానీ ఎప్పుడైతే అలా మనకు అనిపిస్తా ఉంటదో, కానీ ఆ సహాయం పొందడానికి చాలా రోజులు పడతా ఉంటదండి. ఆలస్యం అవుతా ఉంటది. ఇంకా మనకు విసుగొస్తా ఉంటది. అసలు దేవుడున్నాడా అనిపించే స్టేజ్‌కి మనం వెళ్ళిపోతా ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, నీవు ఆపదలో నిన్ను దేవుడు ఆదుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలంట. ఆ పని నువ్వు చేసినప్పుడు నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నా గూడా దేవుడు నీకు సహాయం పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడండి. అదేంటంటే ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 41:1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. హల్లెలూయా! దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు నిన్ను కష్టకాలంలో తప్పించాలంటే, ఆదుకోవాలంటే, నీ కష్టం నుంచి నిన్ను విడిపించాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే బీదలను కటాక్షించాలి. దిక్కులేని వారు, బీదలు, దరిద్రులు ఎప్పుడైతే మనకు కనిపిస్తారో అండి, మనకంటే హీన స్థితిలో, దీన స్థితిలో ఉన్న వారిని మనం చూసినప్పుడు మనం ముఖం చాటి వేయకుండా, మనం అక్కడి నుంచి వెళ్ళిపోకుండా, మనకెందుకులే అని అనుకోకుండా మనం వారికి సహాయం చేయాలండి. హెల్ప్ చేయాల. మనకున్న దాంట్లో నీకెంత ఉందో అందులో కొంత సహాయం నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆపత్కాలంలో ఆయన ఆదుకుంటాడు. నీ కష్టకాలంలో ఎవరినన్నా పంపించి నిన్ను ఆ కష్టం నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదండి. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. సో ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్పిన రీతిగా మనము బీదలను కటాక్షిద్దాము. దేవుని ద్వారా మనం సహాయం పొందుకుందాం.